మొంథా తుఫాన్ రాష్ట్రంపై ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్ఛార్జ్ అధికారులను నియమించి తుఫాను నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదల నుంచి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు సమగ్రంగా చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రానికి మొంథా తుఫాన్ పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ రాష్ట్రంపై ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ప్రధానంగా ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో మొంథా తీవ్ర తుఫానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందని, 80 నుంచి 100 మిల్లీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదల నుంచి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ తుఫాను రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. తీర ప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పారు. అన్ని ప్రధాన మధ్య తరహా రిజర్వాయర్లలో నీటి మట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా జరపాలన్నారు. రియల్ టైంలో వచ్చే సమాచారాన్ని తక్షణం ప్రభుత్వ యంత్రాంగంలోని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఆర్ఎండ్బి, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని నిర్దేశించారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు ఇన్ఛార్జ్ అధికారులను నియమించి తుఫాను నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్ట్రేలియాలో 7 రోజుల పర్యటనతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి దిశగా కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం కుదిరిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 4 నగరాల పర్యటనలో విశ్వవిద్యాలయాల సందర్శన, పారిశ్రామికవేత్తలతో భేటీ జరిగిందని అన్నారు. క్రీడలను శక్తివంతమైన రంగంగా అభివృద్ధి చేసే అవకాశాలు విస్తారంగా ఉన్నాయన్నారు. ఈ పర్యటన ఫలాలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనకరమైన భాగస్వామ్యాలుగా మారతాయని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన కొనసాగింది. 7 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన లోకేష్ వివిధ సంస్థలు, యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. ఇక నేటితో లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. దీనిపై మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆస్ట్రేలియా పర్యటనపై పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. యూనివర్సిటీలు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులను కలిశానని, ఎన్నో విషయాలను నేర్చుకున్నానని లోకేష్ వెల్లడించారు. ఆస్ట్రేలియాలో 4 నగరాల్లో జరిగిన తన 7 రోజుల పర్యటన ఇంతటితో ముగిసిందన్నారు. యూనివర్సిటీలు, ప్రముఖ పరిశ్రమలు, భారత్ ఆస్ట్రేలియా మండళ్లు, సముద్ర ఆహార సంస్థలు, క్రీడా కేంద్రాలు, ప్రతి చోట చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు సాగుతున్న ఈ సమయంలో మన శ్రామిక శక్తి మరింత బలోపేతం చేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించానని అన్నారు. పరిశోధన, అభివృద్ధి, R&D నైపుణ్యాలు పెంపొందించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. క్రీడలను కూడా ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకువెళ్లే పెద్ద అవకాశంగా చూస్తున్నట్లు చెప్పారు. ఈ పర్యటన నుంచి ఎన్నో కొత్త అనుభవాలు, ఆలోచనలు తీసుకువెళ్తున్నానని అన్నారు. ఇవి త్వరలో ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే భాగస్వామ్యాలుగా మారతాయని నమ్ముతున్నానని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. మొంథా తుఫాన్ ఈ నెల 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లు సహా ఇతర అధికారులు అందరినీ ఆదేశించారు. తుఫాను ప్రభావం ఉంటే అన్ని మండలాల్లో వెంటనే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే గ్రామ స్థాయిలోనూ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
మొందా తుఫాన్ ముందస్తు సన్నాహక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొందా తుఫాన్ ఈ నెల 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాను ప్రభావం ఉండే అన్ని మండలాల్లో వెంటనే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే గ్రామ స్థాయిలోని సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ మొందా తుఫాన్ ఈ నెల 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాని సీఎస్ పేర్కొన్నారు. దాని ప్రభావంతో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని, ఈ నెల 26వ తేదీ ఆదివారం నుండి తుఫాన్ ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. అదే సమయంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులెవరూ ఈ రోజు నుండి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సీఎస్ స్పష్టం చేశారు. త్రాగునీరు, పాలు, కూరగాయలు, కొవ్వొత్తులు వంటి అవసరమైన ఇతర నిత్యావసర వస్తువులను తగిన ప్రదేశాలలో పౌర సరఫరాల శాఖ తగినంత మేర అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అంతేగాక అవసరమైతే పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తుఫాన్ షెల్టర్లను సిద్ధంగా ఉంచడంతో పాటు వివిధ ప్రాంతాల్లో తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమై ఉండాలని సీఎస్ విజయానంద్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. తుఫాను కారణంగా ఎక్కడైనా విద్యుత్తుకు అంతరాయం కలిగితే వెంటనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తాము తీసుకునేలాగా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. తుఫాను ప్రభావంతో రోడ్లపై చెట్లు కూలి రవాణాకు అంతరాయం కలిగితే వెంటనే ఆ చెట్ల కొమ్మలను కత్తిరించి చెట్ల కొమ్మలను తొలగించి రహదారి మార్గాలను పునరుద్ధరించేందుకు సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే వివిధ టెలికాం ఆపరేటర్లతో సమన్వయంతో మొబైల్ టవర్ల వద్ద జనరేటర్ల ఏర్పాటు ద్వారా టెలికమ్యూనికేషన్ సేవలను సకాలంలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీటి ఎద్దడి నివారణ, వరదల నియంత్రణ, వరద ప్రభావం తగ్గించడానికి చెరువులు, కాలువలు, నదులు వంటి నీటి వనరులను నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లంక మరియు పల్లపు ప్రాంత గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆరోగ్య కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తుఫాను సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం అమలవుతున్న పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం మంచి చర్యలు చేపట్టిందని కేంద్ర ప్రభారీ అధికారి నేలపట్ల అశోక్ బాబు ప్రశంసించారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల పెనుగంచిప్రోలు మండలంలో 25 సూచికల్లో, ఇబ్రహీంపట్నం మండలంలో 18 సూచికల్లో 100% లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. మిగిలిన సూచికల్లో కూడా సంతృప్తి స్థాయిని సాధించాలని సూచించారు. ఈ మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుండి సంపద కేంద్రాలు మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో నేడు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన ఆకాంక్షిత బ్లాకుల సమావేశంలో కేంద్ర ప్రభారీ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభారీ అధికారి నేలపట్ల అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల పెనుగంచిప్రోలు మండలంలో 25 సూచికల్లో, ఇబ్రహీంపట్నం మండలంలో 18 సూచికల్లో 100% లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. మిగిలిన సూచికల్లో కూడా సంతృప్తి స్థాయిని సాధించాలని సూచించారు. ఈ మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుండి సంపద కేంద్రాలు మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. కొండపల్లి బొమ్మలను వివిధ రకాల ఆకృతుల్లో రూపొందించాలని సూచించారు. పాఠశాలల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టి సారించాలని, కొండపల్లి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ ఆకాంక్షిత బ్లాకులలో మెరుగైన ఫలితాల సాధనకు స్మార్ట్ వ్యవసాయాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఏబీసీ కార్యక్రమంలో భాగంగా 6 కీలక సూచికల్లో 100% సంతృప్తి స్థాయిని చేరుకోవడానికి 2024 జూలైలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రధానమంత్రి సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ప్రారంభించారని చెప్పారు. జిల్లాలోని 2 ఏబీపీ మండలాల్లోనూ 6 సూచికల్లో 100% లక్ష్యాలు సాధించి నీతి ఆయోగ్ నుంచి జిల్లా మండలాధికారులు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలు పొందినట్లు తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్వయం ఉపాధి నిమిత్తం పలు పేద కుటుంబాలకు ఆయన తోపుడు బండ్లు పంపిణీ చేశారు.
P4 పథకంలో భాగంగా ఇప్పటి వరకు 250కి పైగా తోపుడు బండ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్ చుట్టుగుంట అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద స్వయం ఉపాధి పథకం P4 ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ పేద వర్గాల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేసి బ్యాంకుల ద్వారా షూరిటీ లేకుండా 15,000 వరకు రుణాలు పొందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారికి 30,000 నుండి 50,000 వరకు రుణాలు మంజూరవుతాయని, వాటిపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించి ప్రత్యేక ప్రాంతాలు కేటాయిస్తున్నామని తెలిపారు. గత 16 నెలల్లో సొంత నిధులతో 250కి పైగా తోపుడు బండ్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, వైద్య, ఆరోగ్యం, అగ్నిమాపక, పౌర సరఫరాలు, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస హెచ్చరించారు. నగరంలోని బందర్ రోడ్ కలెక్టరేట్ నందు 9155470454 నంబర్తో కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను క్రియాశీలకం చేసినట్లు తెలిపారు. ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో మోంతా తుఫాన్పై కలెక్టర్ లక్ష్మీస టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్తో పాటు డివిజన్ల వారీగా కూడా కంట్రోల్ రూమ్లు సేవలందించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, వైద్య, ఆరోగ్యం, అగ్నిమాపక, పౌర సరఫరాలు, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అవసరం మేరకు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ అర్బన్ పరిధిలోని కొండ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని, గర్భిణీలు, వృద్ధులకు పరిస్థితిని బట్టి ముందే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదమున్న ఆవాసాల్లోని ప్రజలకు ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాల్లో ఉంచి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇందుకు వైద్య, ఆరోగ్య శాఖ, వీఎంసీ అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. చెరువులను కూడా పరిశీలించాలని, గండ్లు పడే ప్రమాదం ఉన్నట్లయితే అక్కడ పటిష్ట రక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అవాంతరాలు ఎదురైనా, స్తంభాలు పడిపోయినా యుద్ధ ప్రాతిపదికన పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. క్యాచ్మెంట్ ఏరియాలో కురిసే వర్షాలతో కృష్ణానదితో పాటు వాగులు, వంకలకు వరద నీరు పోటెత్తే అవకాశం ఉన్నందున నదికి వెళ్లే మార్గాలు, వాగులు, వంకల వద్ద వరద హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, వాటిని ఎవరూ తొలగించకుండా చూడాలని కలెక్టర్ లక్ష్మీస ఆదేశించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో వాయుగుండం ఉగ్రరూపం దాల్చనున్నట్లు పేర్కొంది. అలాగే 48 గంటల్లో తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందని వివరించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 990 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో వాయుగుండం ఉగ్రరూపం దాల్చనున్నట్లు పేర్కొంది. అలాగే 48 గంటల్లో తుఫానుగా మారేటటువంటి అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందని వివరించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 990 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉందని చెప్పారు. ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు. రేపటి నుంచి క్రమంగా వర్షాలు పెరుగుతాయని అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద నిలబడకూడదని తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు.
కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై 289 కేసులు నమోదు చేశారు. 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి 7.08 లక్షల జరిమానాలు విధించారు. కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై 289 కేసులు నమోదు చేశారు. 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి 7.08 లక్షల జరిమానాలు విధించారు. అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు చేశారు. 3 ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు చేసి 4 బస్సులు సీజ్ చేశారు. కోనసీమ జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో 12, విశాఖలో 7, నంద్యాలలో 4 కేసులు నమోదు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేవని 8 బస్సులు, అత్యవసర ద్వారం లేదని 13 బస్సులపై కేసులు ఫైల్ చేశారు. అగ్నిమాపక పరికరాలు లేవని 103 బస్సులపై, ప్యాసింజర్ లిస్టు లేని కారణంగా 34 బస్సులపై, ఇతర ఉల్లంఘనలపై 127 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ రోజూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల రాష్ట్రంలోని నిరుపేద సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందరి ద్రాక్షగా మారుతుందన్నారు. ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. కోటి సంతకాల కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోవాలని, వెనక్కి తీసుకోవాలని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలు ప్రజలకి చేరువు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారనే ఉద్దేశంతో వాటిని ఆపేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. వాటిని 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోతే ఆ మిగిలినటువంటి 10 మెడికల్ కాలేజీలని రద్దు చేసి ప్రైవేట్ పరం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వంది మాగదులకి, పెట్టుబడిదారులకి వాళ్ళందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. కబేళ సెంటర్ వద్ద శ్రీ 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 నాగమ్మ తల్లి దేవాలయంలో నాగుల చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 4 ఏళ్లుగా తమ దేవస్థానంలో నాగుల చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు మాడుగుల శివకుమార్, నాగమణి తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే మహిమ తల్లి నాగమ్మ తల్లికే ఉందని వారు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి నాగమ్మను దర్శించుకున్నారు. కబేళ్ల సెంటర్ ఫ్లైఓవర్ కింద కొండపై ఉన్న శ్రీ శ్రీ నాగమ్మ తల్లి దేవాలయంలో నాగుల చవితి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం నిర్వాహకులు మాడుగుల శివకుమార్, నాగమణి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా నాగుల చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే మహిమ తల్లి నాగమ్మ తల్లికి ఉందని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించినట్లు చెప్పారు. అమ్మవారి దర్శనంతో ఈ ప్రాంగణం పుణ్యక్షేత్రంగా మారాలని అందరూ కోరుకుంటున్నారని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ నాగ చవితి రోజున అందరూ ప్రతి ఒక్కరు వచ్చి వారి యొక్క కోరికలను చెప్పుకోవడం జరుగుతుంది. వారి యొక్క కోరికలను నెరవేర్చడం వల్ల ప్రతి ఒక్కరూ వారి వారి కోరికలను బట్టి ఇక్కడికి వచ్చి డొనేషన్లు చేయడం, అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కావడం అందరికీ ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ ప్రాంగణం మొత్తం పుణ్యక్షేత్రంగా మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన 3వ రోజు నుండి నాగుల చవితి ప్రారంభిస్తారండి. ఈ చవితి రోజు వాళ్ళకి కొంగు బంగారమే కోరాలని, నాగమ్మ శివయ్య అనుగ్రహంతో అందరికీ అనుకున్న కోరికలు తీరాలని చెప్పి భక్తులు వచ్చి పుట్టలో మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటాకి ఈ పుట్ట పండుగ అనేది నిర్వహిస్తారు. దాంతో మేము ఇక్కడ ఉండటం ఏంటంటే, మాకు గత 5 ఏళ్లుగా మేము కొనుక్కున్న స్థలంలో నాగేంద్ర స్వామి తిరిగిన స్థలాన్ని మేము కొనుక్కున్నామండి.
ఆయన మాకు అడిగారు, నా స్థలాన్ని మీకు ఇస్తాను, నాకేమి ఇస్తారంటే, మీరు మాకు కనిపించిన రోజు మేము గుడి స్థాపించి, మా పుణ్య దంపతులు మీకు గుడి స్థాపించి మీకు స్థలం ఇస్తామని 5 ఏళ్ళు అయిందండి. మేము ఉండేది నెగిటివ్ ప్లేస్ ఏంటంటే వించిపేట 1 టౌన్ నుండి ఈ కబేల సెంటర్కి ఇల్లు కొనుక్కోవడం రావడం జరిగింది. ఇది మాట్లాడడానికి కారణం కూడా మేమేంటో తెలియజేసి అమ్మవారి శక్తి ఏంటో తెలియజేయడానికి మేము ఇప్పుడు ది విజయవాడ టైర్ రీట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన సభ్యులకు సంఘం నూతన అధ్యక్షుడు ఫకర్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని పాలకవర్గ సభ్యులందరి సహకారంతో నెరవేరుస్తామని చెప్పారు. సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. విజయవాడ జవహర్ ఆటో నగర్లోని టైర్ మార్కెట్లో రిజ్వాన్ మినీ ట్రాన్స్పోర్ట్ అధినేత రిజ్వాన్, సుభానీ టైర్స్ అధినేత సుభానీ ఆధ్వర్యంలో ది విజయవాడ టైర్ ట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఫకర్ అహ్మద్, కోశాధికారిగా ఎన్నికైన అబ్దుల్ అజీజ్, గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన హుస్సేని బాబాకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హుస్సేని బాబా మాట్లాడుతూ సంఘం నూతన కార్యవర్గం బాధ్యతలు తీసుకున్న అనంతరం సభ్యత్వ రుసుమును 4,000 నుంచి 2,000 రూపాయలకు తగ్గించినందుకు సంఘం అధ్యక్షులు ఫకీర్ అహ్మద్ పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది సభ్యులకు ఎంతో మేలైన కార్యక్రమమని అన్నారు. సభ్యులకు ఆర్థికంగా సహాయపడినట్లేనని తెలిపారు. ప్రతి వర్కర్ సంఘంలో చేరడానికి అవకాశం ఉంటుందన్నారు. షాదీ ముబారక్, 60 ఏళ్లు దాటిన వారికి పింఛన్, చనిపోయిన వారికి మట్టి ఖర్చులు, వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక సహాయం చేయటం గతం కంటే మెరుగ్గా చేసేందుకు కృషి చేస్తామన్నారు. మా సంఘం నుంచి సభ్యులకి మన నూతన పాలకవర్గం ఎన్నుకున్న తర్వాత సభ్యత్వ రుసుము 4,000 నుంచి 2,000 తగ్గించినందుకు అధ్యక్షుల వారికి, పాలకవర్గానికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది వెల్ఫేర్ అసోసియేషన్. సభ్యులకి సభ్యత్వ రుసుము తగ్గించడం అంటే అది ఎంతో మేలైన కార్యక్రమం. సభ్యులకి ఆర్థికంగా సహాయపడినట్టే. అలాగే ప్రతి సభ్యుడు వర్కర్స్ కాబట్టి ప్రతి సభ్యుడు మన సంఘంలో చేరడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అనంతరం సంఘం అధ్యక్షుడు ఫకీర్ అహ్మద్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని పాలకవర్గ సభ్యులందరి సహకారంతో నెరవేరుస్తామని చెప్పారు. సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. 7వ తారీఖు ఎలక్షన్ జరిగింది. 7వ తారీఖు ఘన విజయాన్ని అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఇప్పుడు గౌరవ అధ్యక్షులు గారు కానీ, అజీజ్ గారు కానీ, మన ఇస్మాయిల్ ఖాన్ గారు కానీ, అహానీ గారు కానీ అందరు పెద్దల సహకారంతో ఈ సంస్థ అసోసియేషన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. రిజ్వాన్, సుభాని మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన పాలక వర్గాన్ని ఘనంగా సత్కరించుకున్నట్లు చెప్పారు. బాబా గారికి, క్యాషియర్ మన అజీజ్ గారికి సత్కరించాం. ఘన విజయంగా సాధించామని సంతోషంగా సత్కరిస్తానికి ముందుకు వచ్చాం. గౌరవాధ్యక్షులుగా మా బాబా గారు అందరూ ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా సన్మానం చేయడానికి సుభానీ టైర్స్ నుంచి సుభానీ గారు, నేను, అహ్మద్ గారు, దాదే గారు, ఖాదర్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. తమ క్లబ్ ద్వారా గత ఎన్నో ఏళ్లుగా పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉచితంగా మెడిసిన్ అందిస్తున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ అధ్యక్షుడు వై బాబురావు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తమ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని రాయల్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ అధ్యక్షుడు వై బాబురావు, వ్యాపారవేత్త మంగిలాల్, రాయల్ విద్యానికేతన్ ప్రిన్సిపల్ నారాయణరావు, ఖాదర్ బాషా ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ అధ్యక్షుడు వై బాబురావు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా ప్రజలకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను గత ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నామని వై బాబురావు తెలిపారు. తమ సేవా కార్యక్రమాలలో భాగంగా విద్యాధరపురంలోని రాయల్ విద్యానికేతన్ ఇంగ్లీష్ హైస్కూల్లో విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని, ఈ క్యాంపులో ఎముకల బలం పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, రక్త సాంద్రత, హెచ్పి పరీక్ష వంటి టెస్టులు చేయటమే కాకుండా ఉచితంగా మెడిసిన్ అందించడం జరుగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ ఆధ్వర్యంలో ఇక్కడ రాయల్ స్కూల్ విద్యానికేతనం ప్రిన్సిపల్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు సూపర్ స్పెషాలిటీ ప్రశాంతి హాస్పిటల్ మెడికల్ క్యాంపుని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా జరుగుతుంది. దానికి చాలా శ్రమ కోర్చి ఈ యొక్క విద్యా అధినేత అయినటువంటి నారాయణరావు గారు చక్కటి ప్రోగ్రాం నిర్వహించారు. అలాగే మేము లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా దానికి ఏకీభవించి చక్కగా ఈ ప్రోగ్రాం చేసాము. గతంలో కూడా చేశాము. ఇప్పుడు సుమారుగా ఒక 400 మంది ఇక్కడ ఈ ప్రోగ్రాంకి హాజరవుతున్నారు. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారం మరియు ప్రశాంతి హాస్పిటల్ సహకారంతో పాటు మా డివిజన్ విసిఎస్ అండ్ టీఏ పోబా డివిజన్ కూడా దీనిలో సహకారం వహిస్తుందండి. ఈరోజు పిల్లలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు మరియు వాళ్ళ పేరెంట్స్కి బయట పేద ప్రజలకు కూడా ఇందులో అన్ని రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు మన డాక్టర్లందరూ ప్రశాంతి హాస్పిటల్ డాక్టర్లందరూ మరి ఈ స్కూల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన మందులు టెస్టులు కూడా ఫ్రీగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.